Hey guys, good morning. Today is March 7th. A very important yet tragic day for me and my homies and some of my other friends. Yeah, right now we're heading to Kommadi for children's home there. We're gonna donate some cricket kit, badminton, sports item and lunch, snacks. Boys, start అయిపోయాం అండ్ కుర్తాస్ అండ్ కుర్తాస్ అలీం భాయ్ డాక్టర్ అవుతాడు గైస్ మీ అబ్బాయికి తెచ్చి తెలియపోయాడు చూసుకో సగం అయితే సగం తెలుసు తెలియని వాడి కోసం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ సో విల్ స్టార్ట్ విత్ సత్య స్టార్ట్ చేయరు బాబు సినిమా అందరికీ చాలా మంది పెడతారు వల్ల ఆడందరితో బాగా ఎంజాయ్మెంట్గా ఉంటాడు ఆడంటే పనులు ఎక్కడైనా ఉంటుంది ఆడు ఆడంటే ఇష్టం లేని వాడు ఎప్పుడు ఉంటాడు అందరికీ ఇష్టం ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ మాకు బాగుంటుంది మేము లంచ్ అనేది మా బాస్కెట్బాల్ కోర్ట్లో చేస్తాం అయితే వాడు ఇగో మా దిలీప్ గారి లంచ్ బాక్స్ వేసేసి నా మీద చెప్తున్నారు ఈ హ్యాండ్ బాక్స్కి వెళ్ళి వచ్చేసరికి ఆడేమో నా మీద ఎదురైపోయి ఆడంత చిలిపోయినాడు అంటే ఆకుల మధ్యలో తాగిస్తాడు అనమాట కాకపోతే ఎంగిల్ చేసిన కొత్తగా నవ్వుకున్నాం కుక్కలా నవ్వుకున్నాం అది ఇప్పటికి మేము మర్చిపోము ఆ తర్వాత ఇంకా చాలా సీన్లు అయ్యాయి మేడపైకి వెళ్ళిపోవడం క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ దగ్గర కొట్టేయడం యోగా హాల్లో లైట్ దగ్గర కొట్టేయడం చాలా చిన్న పనులు చేసాం ఇంకా లవ్ లైఫ్ ఇదంతా అంటే ఫుల్ ఇంకా మావాడు చెప్తాను నెక్స్ట్ సాయి స్టార్ట్ అయితే బాగా ఎంజాయ్ చేసిందంటే ఒకటే అది లాస్ట్ డే అంటినప్పుడు గొడవ అయింది మొత్తం ఈ సెక్షన్ అంతే ఇద్దరు డిఫరెంట్ సెక్షన్ సాయిగౌడ్ నేను సి సెక్షన్ దిలీప్ రోహిత్ సత్య దీక్షి గారు మిగతా బి సెక్షన్ అయితే కట్టే లంచ్ పీరియడ్ అని నార్మల్గా అప్పటికి నార్మల్ బయట మాట్లాడుకుంటాం నార్మల్గా అయితే మా దాంట్లో వాడు ఉంటుండే కొట్టుకుంటాడు కానీ ఆడవల్ల గొడవ రిలీజ్ అయింది అయితే ఇంకా మొత్తం ఏ సెక్షన్ బి సెక్షన్ అంతా కలిసి ఫుల్గా ఒక క్లాస్ మీద గెలిపాము మొత్తం కార్నర్లో పెద్ద గొడవ అయింది కానీ పెద్ద గొడవైనా ఏం అవ్వలేదు ఎందుకంటే కొంచెం ప్రిన్సిపల్స్ అంతా కొంచెం అలా క్లోజ్ వినర్స్ ఉండే వల్ల ఏం అవ్వలేదు అంతగా అయితే దోస్తాం మేము అందరం కలిసి అయితే మొత్తం ఫుల్ దోసడంతో ఇంకా మొత్తం గొడవ అయిపోయింది అన్నీ అయిపోయి ఇంకా కామెడీ ఏంటంటే ఇంకొచ్చేసాం కాలేజీకి దివాళీ అయిపోయాక స్మోక్ బాంబులు తెచ్చి లెక్కిస్తాం అది పెద్ద మ్యాటర్ అయిపోయింది అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది అన్నీ చిన్నది స్మోక్ బాంబు కోసం ఎంత పెద్ద లాగే తెలుసా మా స్టోరీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఏంటా ఎంజాయ్మెంట్ అంటే ఇంకా 10th గైస్ ఇంకా ఇంట్రా గడిచిపోయింది అంతే దిలీప్ రాజేష్ రోహిత్ గారు వేరే కాలేజ్ సత్య గౌడ్ అలా ఆడు వేరే సాయి గౌడ్ వేరే నేను గాయత్రి అందరూ వేరే బట్ ఏ ఇలాంటి ఒకేషన్ ఏదైనా సరే అందరూ కలుసుకున్నాం కాబట్టి కలుసుకున్నప్పుడు పర్లేదు ఎస్పెషలీ నెక్స్ట్ అంటారా ఇంకా మరి ఇంకా బావా ఇంక అంతే ఇంకొప్పుడు అయితేరా డైలీ నైట్ 10 అయితే అమ్మా ఏం చేస్తున్నారా పెద్దనా కొడుకు రారా రూమ్ వాళ్ళరా అంతే ఇంకా లైన్గా ఫ్రీ ఫైర్లు యానిమేలు అంతే అదే పనికి ఎవ్రీడే నైట్ ఫ్రీ ఫైర్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ ముందు రోజు కూడా ఇంకా అదే ఇంకా హవా అంతే ఇంకా ఆడతారు మళ్ళీ నెక్స్ట్ నిక్నేమ్ నరుటో ఇది షికామార్ సెకండ్ షికామార్ ఇది సాయే కాదు ఇది నోపితో వచ్చియా నాది మాత్రం వచ్చియా సాస్ కేర్ ఇంకోటి ఉంటాడు ఆడు లైక్ మాగాంగే బట్ ఆడు కాకినాడలో ఉంటాడు ఆడపేడు వాడిది సాస్ కేర్ సుశాంత్ ఆడి పేరు మాగలేసి బట్టియా నీకు చీ కడుతున్నా అరే ఎస్పెషల్లీ అంటే ఆడి బట్టకి వెళ్ళి గుర్తుందా చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల బదిరిలో అందాల సదల్లో పరువాల బదిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం రమ్మంటున్నా పాడే పాటే నాదంటున్నా ఆ పాట పాడుకొని డ్యాన్స్ చేసుకొని అసలు ఆ ఫీలే వేరు బట్ హ్యాపీనెస్ స్టిల్ వాడు ఒక ప్లేస్ ఉంది మధ్యలో ఇక్కడ కూడా సో కూర్చోడనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలిసి
నెక్స్ట్ రోహిత్. ఏం చెప్పరా ఒక ఇన్సిడెంట్ అదే మన 10th క్లాస్ లో గొడవ అయింది కదా గురుది గురువు గొడవ అయింది మాకు అది తెలియదు లాస్ట్ రోజు మాకు అందరం ఫుల్ హవా చేసాం బాత్రూమ్ లో ఫుల్ ఫైటింగ్ ఇవన్నీ మేము అందరం గురువు గొడవ ఫుల్ ఈవెంట్ అయింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కూడా పండగకి వెళ్ళాం. నేను నవనీత్ వీడు సత్య అందరం వెళ్ళాం. అప్పుడు ఇస్త్రీ చేయమని చట్టించాడు. చట్టించి నల్ల కాలిస్తాడు పిచ్చి పిచ్చి అయిపోయింది. దాని తర్వాత వచ్చాము వాళ్ళ డాడీ అని పడుకొని ఉన్నారు. మేము అందరం రూమ్ లో గడేసి ఒక గేమ్ ఆడ. ఏ గేమ్ రావా? ఆ గేమ్ నేను చెప్తాను. గేమ్ ఏంటంటే జస్ట్ అక్కడ షర్ట్లు ఇప్పేసి ఒకడికి అందరికి అర్థమాట ఆడు ఎదుగుతాడు. మేతులందరూ తిరుగుతాయి. పైగా షర్ట్లు లేవు కాబట్టి టాప్ 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 అని కొట్టి తేరిపోయి ఎస్పెషలీ మనోడికి తగిలే గాయస్. అదే మామూలు దాంట్లో ఇంకో పన్ను కూడా పెట్టి తెలుసా సింహాచలం కొండ మీద. ఆహా అది మర్చిపోమరా. మేము అందరం వెళ్ళాం. నేనే నాకు ఫేవర్ వీళ్ళందరూ పడుకొని వెళ్ళారు. వెళ్తే అందరం వెళ్ళాము మాట్లాడుతున్నాం. ఫస్ట్ గురువు మేము అందరం నిల్చుని ఉన్నాం. నేను సత్య స్టార్ట్ చేసింది ఎవరు అనుకున్నాం దిలీప్. స్టార్ట్ చేసి దిలీప్ దీక్షిత్ కూడా వీళ్ళందరూ కొడుతున్నారు. అందరికి ఫుల్ పన్ను. దిలీప్ కూడా కొట్టడం అయితే హైలైట్. ఇది రానా రానా 60 కొట్టాడు రా బాబు. నవ్వుగానే చచ్చిపోయి. ఒక ఇన్సిడెంట్ చెప్తానా. వీడేందనుకుంటున్నాను వీడు ఆ గేమ్ సరిగ్గా చెప్పలేదు. ఆ గేమ్ ఎవరనుకున్నారు ఒక్కటి వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఒక్కడి కప్పు కొట్టారు. నాకు ఒక్కడినే చేసి మెయిన్లీ మనోహర్ గడు ఎప్పుడు బాగుంటాడు. బాగుంటాడు ఎలా కొట్టాడంటే నాకు ఆడికి ఇంకోసారి దొరికితే ఇంకోసారి కొట్టేద్దాం మనం ఎన్నోసారి ప్లాన్ చేసాం. ఎక్కడ దొరకలేదు. మళ్ళీ వీళ్ళంతా కలిసి నాకే టార్గెట్ కొట్టది మనతోని. అది అట్లుంటది మనతోని. గైస్ టు బి ఫ్రాంక్ నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఓపెన్ గా చెప్పండి మాతో. అరే మనకి ఫండ్ కావాలంటే సిటీ కూడా కావాలి. మా ఫండ్ ముఖ్యం కాదు. అంతే కదా బాబా. మహా అయితే ఏం జరిగింది ప్రతిసారి ఈడికి టార్గెట్. మా దాంట్లో అప్పుడున్న ఈడికి టార్గెట్. గైస్ ప్రతి గ్యాంగ్ లో అట్టుపండుగా ఉంటాడు. మా గ్యాంగ్ లో అట్టుపండుగా ఇదే ఈ అట్టుపండుగాడు ఓ పేరుపోతాడు. టప్పస్ గల చిన్న టప్పస్ గలకి ఎంతే పేలుతాడు. మళ్ళీ ఓ పెద్ద వాల్ గొడవ ఆడదు మరి గురువుదే గొడవ. ఇంకా అట్టుపండి అది ఇంకా పండు అవ్వలేదు. బాత్రూమ్ లో అది ఆ రోజు బాత్రూమ్ లో గొడవ ఎలా కొడుకుంటారు. నాది గొడవ అసలుకి. నాది గొడవ అయితే ఈడు రోడ్డు కూడా నెక్స్ట్ కూడా వచ్చారు. ఆడికి పట్టించుకుంటారు. పట్టించుకొని ఆడికైతే ఇలా కొంచాడు. బుర్రలు కొంచేసి నిచ్చుడు కూడా ఈడు ఎంత మంచి ఛాన్స్ అంటే బుర్ర ఇలా ఉన్నది కొత్తరా అంటే ఇదా ఇదా ఏం కొత్త అది బాక్సర్ దిలీప్ అన్నగా మాట గైస్. బట్ మిక్సీతో ఉంటే లైక్ ఆ వైబ్ ఆ ఫీల్ ఇంకా రీప్లేస్ చేయలేరు కదా. వన్ బాడీ 2 souls అని పిలుస్తాం గైస్. వన్ బాడీ కాదు కదా. సరే రివర్స్ చెప్పా. 2 body 1 soul. ఎందుకంటే ఇది చెప్పకూడదు కెమెరాలో. బట్ ఇంటి వరకు చెప్తాను. ఏంటంటే వాడి సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ దాటి సిమిలర్లీ సేమ్ మాట. రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్ గొడవల్స్ అవన్నీ రిలేటెడ్ సేమ్ లైక్ 100% సేమ్. మొత్తం అలా ఉండేది. మొత్తం మా ముగ్గురి మైండ్ సెట్ ఒకలాగే ఉండేది. ముందుగా అంటే ఇంకా అన్నింటిలోని ఏదైనా అంతే. నేను తీసుకున్నా బట్టలు కానీ షూ కానీ ఏవైనా నేను తీసుకున్నా షూ వేసి చెప్తాను. వీడు ఆ టైంలో వైట్ షూ చాలా ఫేమస్ అండి. ఆ టైంలో నుంచి నేను వైట్ షూ కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నా చిరిగిపోయాను. వీడు కూడా కొనుక్కొని నీకు చెరగలేదు. నేను వీడు దొబ్బాను. రే బాగా ఎక్కడ కొన్నా అంటే ఇల్లు కొన్నా. నేను కొన్నా చేసి మిక్సీ కట్టు అంతేనా బా నాకెందుకు కొనిపిస్తాను వైట్ షూ కట్టా అని ఆడితే వెళ్ళాం. మళ్ళీ ఆడ తీసుకున్నాక బట్టలు కూడా అలాగే తీసుకున్నాం. బట్టలు కూడా సేమ్ ఒకటే లాంటి షర్ట్లు తీసుకున్నాం.
మోడల్ అని షర్ట్లు మళ్ళీ మళ్ళీ ప్యాంట్లు షీగోడు గైస్ నా బట్టలు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా నా సగం బట్టలు ఆడితే ఉంటాయి. ఎక్కడంటే తెలియదు. ఆ బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఏది కనిపించినా చాలు ఆయనకి నచ్చిందంటే తీసుకెళ్ళిపోయాడు. ఏంటి చెప్పడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి వేసుకుని వచ్చాక చెప్తాను ఇది నా ప్యాంట్ లాగా ఉందని అంటే అవును నీదరా అంటాడు. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు? అలా తొక్కేసి వెళ్ళిపోతావు నీకు అన్ని చెప్పలే షీగడు వాడి అమ్మాయి ఇంటి ప్యాంట్లు రా మామూలు కాదు. ఇంకా కౌంటర్ చెప్పనా ఆడబట్టి నీటి తొక్కేస్తాడు. వీడికి సరే సరిపోవు ఆయన నీటి తొక్కేస్తాడు. గాయస్ అంటే అప్పుడు ఆడిచ్చాడు అనమాట. ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు మా బట్టలు కదా వేసుకోవాలి. అది కరెక్ట్గా సరిపోతే మరి ఫిట్ అది మనం ఏం చేయలేం. అది అడిగినప్పుడు వేసుకోవాలి. ఆడి బట్టలు సరిపోయిందంటే ఓకే. నా తట్టు ఎందుకు నేను ఎలాగొంటే నీడు ఎలాగొంటాడు. ఈడు తాతమ్మ కబుర్లన్నీ చెప్తాడు. సొల్లు గ్రీన్ షర్ట్ ఎవడు తప్పాడు. ఏ గ్రీన్ షర్ట్ గాయస్ ఆ గ్రీన్ షర్ట్ వాళ్ళ మాయ సైజ్ ఎక్కువ వాళ్ళ మాయ ఇచ్చాడు. వేసుకోరా పర్లేదు గుర్తేసుకోండి. వీడికి ఎందుకు వచ్చినప్పుడు నాకు అర్థం కాదు. కనుకంటే ఇక్కడ బీపీ ఉంది. అది గైస్ అది మ్యాటర్ గైస్. కానీ అప్పుడు డైలీ నైట్ భిక్షగాడు నేను కాల్ మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు వీడికి వైశ్యుకి గొడవలు అయ్యమాట. డైలీ గొడవలు రా. డైలీ ఇంకా తెలిసింది డైలీ గొడవలు ఇంకా డైలీ అంతే. రోజు కలవాల్సి వచ్చింది. రోజు కలవాల్సి వచ్చేది రా. అయితే రోజు గొడవలు అయ్యేవి. ఆడికి దాని గురించి చెప్పేవాడు. అలాగ వేరే టాపిక్ మాట్లాడుకునే వాళ్ళం. అలా చేసి దాని గురించి మాట్లాడుకుని డైలీ నైట్ రా. అయితే యానిమల్ సినిమా రిలీజ్ అయింది అప్పుడే. మన ప్రీ ఫైనల్ 1 or 2 అవుతుంది. అయితే యానిమల్ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కాకపోతే వెళ్ళలేదు అన్నమాట. ఇద్దరికిద్దరు వీడియో కాల్ చేసుకొని వీడియో కాల్ చూస్తాం. అయితే అలాగా మేము అప్పుడు అనుకున్నాం అన్నమాట, అరే నవ్వా కాలేజ్ కూడా కలిసి జాయిన్ అయిపోతాం కదా అన్నాడు. కలిసి కాలేజ్ జాయిన్ అయిపోతాం అంటే సరేరా అని అన్నాను. దాని తర్వాత పాలిటెక్నిక్ అట్నే అన్నాను, అరౌండ్ జాయిన్ అయిపోతున్నా అన్నమాట. కరెక్ట్గా దాని తర్వాత 2-3 వారాల తర్వాత ఆ డైలీ ఫోన్ చేస్తాడు అన్నమాట. డైలీ మాట్లాడుకుంటాం. ఆడ ఒక్కరోజు చెప్పాడు రాడు. ఒక్కరోజు చెప్పాడు, అరే నవ్వా నేను 10:30 ఫోన్ చేస్తాను లేచి ఉంటాను. నేను ఆ రోజు హ్యాపీ పెట్టాను. 10 గంటలు నా హెడేక్ కుదిరే పడుకుపోతాను. ఆ రోజు ఆడ ఫ్రెండ్ సూర్యాతో బైక్ మీద వెళ్ళాడు. ఆ రోజు రియాక్ట్ ఇప్పటికి రా ఒక్క గిఫ్ట్ ఫీలింగ్ రా. ఆ రోజు నేను ఫోన్ చెప్పాను. నేనే వెళ్ళాడు పట్టుకొని. ఆడికైతే డ్రైవింగ్ రాదు, మన అందరికి వచ్చి. నేను వెళ్ళుంటే పేర్లు ఉండేదేమో. ఇప్పుడు వెళ్ళున్నా పోనీ కలిసిపోతే అదొకటి పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే అరే టు బి ఫ్రాంక్ రా, సాయి కూడా నేను 10th క్లాస్ అండి బండి యాక్సిడెంట్ జరిగేవాళ్ళు. అరే లారీల మధ్య కొట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంత ఫార్మగా ఎక్కడ చేశాను రా. తీసుకొని కూడా వెళ్ళారు. ఆడే భయపడిపోయిన మాతో కూడా రాడు. బండి కూడా అంతగా తీరు. అదే ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. అలాంటి దాడు బండి తీసాడు. ఆ రోజు నా గాడి హెడేక్ రాకుండా నాకు తొక్కలో హెడేక్ అన్నా నాకు హెడేక్ వచ్చిందని పొడిగిపోయినట్టు. ఆ రోజు హెడేక్ వచ్చిన సార్ లేచి ఉన్నా. ఆ రోజు ఆడితో పాటు వెళ్ళుంటే ఈ వాడికి మనతో పాటు ఆడి ఉండు. ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాను. మేము నైట్ అవుట్ అట్లా చేసాను, అన్ని చేసాను. మీరు ఎప్పుడు రమ్మన్నా మాట్లాడుతున్నాడు కదా. అలాంటిది ఆడికి ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. కానీ ఆ 12th ఫ్రెండ్ మీద నాకు చాలా కోపం. తప్పు చేసినట్టు చెప్పాడు కానీ హాస్పిటల్ చూడడానికి రాడు. తర్వాత పట్టించుకోలేదు. మళ్ళీ ఆడెవడో కూడా తెలియదు. సూర్య అని ఎవడో. కానీ ఆ రోజు వెళ్ళి ఉండాల్సింది. ఆ రోజు ఫోన్ రోజు అది హెడేక్ వచ్చింది. సారీ సైలెంట్లో పెట్టేస్తాడు. ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నా సరే రింగ్ అయినప్పుడు ఆడు ఫోన్ చేసి లిఫ్ట్ చేసి ఆడ చెప్పనంటే ఆడనే వెళ్ళొద్దని చెప్తున్నా. నేనే వెళ్ళిపోదు. ఎవరో వెళ్ళిపోదు. ఆ టైంలో నైట్ టైం తిరిగే వాళ్ళం చదువుకో నైట్ టైం వెళ్ళేవాళ్ళం మాట. అప్పుడు ఆ టైంలో పనులు ఉండేవి, వెళ్ళిపోయాను. ఈ టైం అని చూసుకోవడం కాదు. మార్నింగ్ 3 అవర్స్ నైట్ 2 అవర్స్ ఏ టైం అయినా వెళ్ళిపోయాను. లైఫ్ లాంగ్ రికార్డ్ ఉండిపోతా. లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను ఇంకా ఆ విషయం. లైఫ్ లాంగ్ తప్పు చేసినట్టు ఫీలింగ్. ఆ రోజు లెగిస్తుంటే వాడితో పాటు వెళ్ళేవాడిని లేదా ఆడనే ఉంచేవాడిని. ఏదో జరిగేది. నన్ను ఒక ఫోన్ కాల్ మొత్తం లైఫ్ చేంజ్ చేసి పైగా వాడు ఎప్పుడు
లాస్ ఏంటంటే డే టైం అనుకోండి వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసేవాడు, నైట్ టైం నా ఒక్కరికే ఫోన్ చేస్తారు మాట, అది మైనస్ అయిపోయింది. అది డే టైం ఏంటి నాకు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేశాడు, ఎప్పుడు కూడా 20 మినిట్స్ వాళ్ళు ఏంటి అవి తెల్లారు లేచి చూస్తే నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. మనకి 2 రోజులు 2 రోజులు కదా అది నేను చెప్తే తెలిసింది వీళ్ళందరికీ. అంటే ప్రతి ఒక్కసారి కొంచెం నాతో క్లోజ్ కాబట్టి చెప్పారు ఆ రోజు వచ్చి రేపు అప్పటికి కాలేజీలో గ్రూప్లో నేను పెట్టారు కదా మెసేజ్, స్కూల్లో ఉంటే సార్ చెప్పారు ఇది సడన్గా అనుకొని అప్పుడు అంటే స్కూల్లో ఉండగా ఇది ఫోన్ చేసి మొత్తం అన్నీ కనుక్కొని అంటే అప్పటికప్పుడు మొత్తం స్కూల్లో నుంచి బయటకు వచ్చి అప్పుడు వెళ్దాం మా హాస్టల్. కానీ అప్పుడు మాత్రం బోర్డింగ్ అసలు ఒక్కటి చదవలేదు, ఒక్కడు చదవలేదు. అందరం రోడ్ల మీద తిరిగాం, ఇంటింటికి వెళ్ళాం, కలెక్షన్స్ చేసాం. మొత్తం ఏం చేయాలో అన్నీ చేసాం, అన్నీ అయ్యాయి. కానీ లాస్ట్కి కాపాడుకున్నాడు. ఇప్పటికీ అదే రిగ్రెట్ ఉంటుంది. అని కాపాడలేకపోవడం అదంతా లైక్ గాడ్స్ ప్లాన్, లైక్ ఎవ్రీథింగ్ గాడ్స్ ప్లాన్ అనుకోవచ్చు. ఆడ ఆయుష్ అయిపోయింది,